సంఘం గురించినటువంటి విషయాలు మనం నేర్చుకుంటూ ఆది సంఘము ఎడతెగక వారు కొనసాగినటువంటి 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి అని మనం మాట్లాడుకుంటూ ఆ 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు వన్ బై వన్ మనం స్టడీ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ 4లో మొట్టమొదటిది అపొస్తలుల బోధ. నేను ప్రతి వారం కూడా నేను చెప్తున్నాను, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కాదు, కానీ క్రమంలో పెట్టడంలో ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకు అనంటే ఈ చేర్చబడిన వారందరూ కూడా ఆ చేర్చబడడం కూడా ఎలా చేర్చబడారో కూడా మనం తెలుసుకున్నాం. వారు సువార్తను విని దానిని అంగీకరించి నీటి బాప్తిసం పొంది పరిశుద్ధాత్మను వరమును వారు పొందుకున్నవారై వారు సంఘంలో చేర్చబడినటువంటి వారు. సో దీస్ ఆర్ ద genuinely born again Christians. There is no problem with their conversion. వారు మారు మనసు పొందడం విషయంలో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. ఏది కడుపు నొప్పి తగ్గింది, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. మా అబ్బాయికి వీసా వచ్చింది, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. మా అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, అందుకే నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. ఇలాంటి సాక్ష్యాలు లేవు వాళ్ళకి ఎలా ఉన్నాయనంటే వారు దేవుని వాక్యమును విని దానిని అంగీకరించి దాని ప్రకారంగా మారు మనస్సు పొంది పాపక్షమాపణ రక్షణ నిమిత్తము నీటిలో బాప్తిసం పొంది పరిశుద్ధాత్మను వరమును పొంది సంఘములో చేర్చబడ్డారు. ఇప్పుడు ఆ సంఘములో చేర్చబడినటువంటి ఆ ఆది సంఘం ఏదైతే ఉందో, ఎర్లీ చర్చ్, వాళ్ళ యొక్క రెగ్యులర్ ప్రాక్టీసెస్ దే కంటిన్యూడ్ ఇన్ దీస్ 4 things. దీంట్లో ఆర్డర్ ఎందుకుంది అని అంటే, నంబర్ 1 అపోస్తలుల బోధ. ఈ అపోస్తలుల బోధ అంటే ఏంటి అనేటటువంటి పెద్ద వివాదంలోకి మనం వెళ్ళక్కర్లేదు. నేను చాలా క్లియర్గా చెప్పాను. పాత నిబంధన గ్రంథం, దాన్ని నెరవేర్చబడినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జీవితం అంటే 4 సువార్తలు, దీన్ని ఇంటర్ప్రిట్ చేస్తూ మనకు డే టు డే లైఫ్ కోసం ఉపయోగపడేలాగా దేవుడు ఏర్పరచుకున్నటువంటి అపోస్తలులు అంటే ఆ 12 మంది కాక ఈ డాక్ట్రిన్ అందించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి అపోస్తలులు, వీళ్ళు మనకు అందించినటువంటి బోధ అంటే లేఖనాలు, దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి బోధ. ఈ బోధ గాక మరొక బోధ ఎవడు తేకూడదు అని చెప్పేశాడు. ఇది అపోస్తలుల బోధ. ఎప్పుడైతే బోధ సరిగా ఉంటుందో ఆ బోధ నిన్ను ఏం చేస్తుందనంటే ఇమ్మీడియట్గా తోటి విశ్వాసులతో సహవాసంలోకి నడిపిస్తుంది. లాస్ట్ వీక్ మనం దీని గురించి స్టడీ చేసాం. సహవాసం అనేటటువంటిది చర్చ్ అయిపోయిన తర్వాత టీ తాగుతూ బిస్కెట్ తినడం, సమోసాలు తినడం, లేకపోతే అందరు కలిసి సహపంక్తి భోజనాలు చేయడం, లేదా పిక్నిక్లకి ఔటింగ్లకి వెళ్ళడం, ఇవి కాదు. సహవాసం అనేది అంతకు మించి అనేటటువంటిది హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం నుంచి మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేశాం. సో ఈ రోజున బోధ మనల్ని సహవాసంలో ఉండేటట్టుగా, అంటే ఏకాకులు లేకపోతే ఒంటరి క్రైస్తవులు ఇలా జీవించకుండా మనల్ని కమ్యూనిటీ లైఫ్కి ఛాలెంజ్ చేస్తుంది. ఒంటరిగా మనం బ్రతకడం చాలా ఈజీ, కానీ వాక్యములో క్రైస్తవుడు ఒంటరి జీవితం జీవించడానికి వీల్లేదు. మనుషులు నన్ను వేధిస్తున్నారండి, నా వల్ల వాళ్ళు బాధపడుతున్నారండి, ఎందుకండి వాళ్ళతోటి అని ఏ క్రైస్తవుడు కూడా వెనకడుగు వేయడానికి లేదు. వీఆర్ కమ్యూనిటీ పీపుల్. మనమందరము కలిసి జీవించాల్సిందే. ఏమైనా పొరపొచ్చాలంటే సరి చేసుకోవాల్సిందే. నా వలన ఎవరికైనా ఇబ్బంది కలిగితే నేను మారాల్సిందే, ఎవరి వలన నాకు ఇబ్బంది కలిగితే నేను ఓర్చుకోవాల్సిందే. కానీ ఒకరి కొరకు ఒకరు, ఒకరి వలన ఒకరు, ఒకరి ద్వారా ఒకరు, ఒకరి విశ్వాసం వలన ఒకరు, అర్థమైందా? ఒకరినొకడు హెచ్చరించుకొనుచు, బోధించుకొనుచు, పురికొల్పుకొనుచు, సత్కార్యములు చేయమని ఒకరినొకడు ప్రేరేపించుకుంటూ ఆ దినం సమీపించిన కొలది మరి ఎక్కువగా సహవాసంగా కూడవలసిందే, సమాజముగా కూడవలసిందే. మనం సామాజిక జీవితం జీవించాల్సిందే. మొత్తానికి సరైనటువంటి బోధ మనల్ని సహవాస జీవితంలోకి నడిపిస్తుంది. ఈ సహవాసం తర్వాత మరొక మాట అపోస్తల కార్యములు 2వ అధ్యాయం
42వ వచనంలో, వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన యందును ఎడా తెగక ఉండిరి. ఈరోజు రొట్టె విరుచుట ఈ మాట గురించి మనము అధ్యయనం చేయబోతున్నాం. ఈ రొట్టె విరుచుట అనేటటువంటి విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉంది. దాన్ని కూడా మనం ఈరోజు నివృత్తి చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రాముఖ్యంగా 3 సబ్ హెడ్డింగ్స్లో మనం దీన్ని చదువుదాం. అసలు ప్రభురాత్రి భోజనం అంటే ఏంటి, అది ఎందుకు, తర్వాత దీన్ని మనము ఆచరించవలసినటువంటి సమయము, తర్వాత ఫ్రీక్వెన్సీ, అంటే ఎంత సమయంలో, అంటే ఎంతెంత గ్యాప్లో మనం దీన్ని పాటించవచ్చు. మూడవది ప్రభురాత్రి భోజనం గురించి ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్స్, దాంతోపాటు అబ్యూజెస్, అపోహలు, దురాచారాలు, ఇవి కూడా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఒక విషయం నేను ఇంకా ముందుకు వెళ్ళక మునుపు ఒక విషయం మీ ముందు ప్రస్తావించి దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలని కోరుతున్నాను. ఆది సంఘము ద్వారా క్రొత్త నిబంధనలో బైబిల్ గ్రంథం నుంచి మనం నేర్చుకోవలసినటువంటి ఒక విషయం ఏంటి అని అంటే, నేడు మన క్రైస్తవ జీవితంలో ప్రభువు ఉపదేశించిన, వాక్యము ఆమోదించిన, ఆది సంఘము అనుసరించిన ఒకే ఒక ఆచారము, ఐ స్ట్రెస్ ఆన్ దిస్, ఒకే ఒక ఆచారము లేదా ప్రాక్టీస్, ఒకే ఒక ప్రాక్టీస్ లేదా ఒకే ఒక రిచువల్ అని కూడా మీరు అనుకోవచ్చు. అది కేవలము బల్ల ఆరాధన. ఈ ఒక్క ఆచారం తప్ప క్రైస్తవ జీవితంలో అనుసరించవలసినటువంటి ఆచారాలు ఇంకా ఏమీ కూడా ఆజ్ఞాపింపబడలేదు. అది వాక్యం ద్వారా అనుమతించబడలేదు. ఆది సంఘము పాటించలేదు. ఈరోజు మనం చేయాల్సిన అవసరం లేదు, చేయలేకపోతే భయపడాల్సిన పని లేదు. అయ్యో క్రిస్మస్ పండుగ వస్తుంది, చేయకపోతే ఎలా, అవసరం లేదు, చేయమని బైబిల్ ఎక్కడా లేదు. న్యూ ఇయర్ చేయమని ఎక్కడా లేదు. పుట్టినరోజులు, వ్రత దినాలు చేయమని ఎక్కడా లేదు. అమావాస్య పౌర్ణములు చేయాలని ఎక్కడా లేదు. శుక్రవారాలు, ఆదివారాలు, పండగలు చేయాలని ఎక్కడా లేదు. నోవేర్. ఇవి ఆచారాలుగా మనం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆయన రాకడ పర్యంతము ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా పాటించవలసినటువంటి ఆచారం ఒకటి ఉంది. అది ఏంటి అనంటే ప్రభురాత్రి సంస్కారం. ఈరోజు మనము ఆది సంఘము చేసినటువంటి ఆ యొక్క ప్రాక్టీసెస్ 4 ఎడతెగని అభ్యాసాల్లో మూడవ దానికి మనం వచ్చాం రొట్టె విరుచుట. ఇక్కడ అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనంలో ఇక్కడ రాయబడినటువంటిది ద బ్రేకింగ్ ఆఫ్ ద బ్రెడ్ అని రాయబడి ఉంది. సో ద అనేటటువంటిది డెఫినెట్ ఆర్టికల్, మీకు అందరికీ తెలిసిందే, దాని గురించి ఇంకా చెప్పక్కర్లేదు. గ్రీక్ భాషలో ద బ్రెడ్ అని రాయబడింది. ద బ్రేకింగ్ ఆఫ్ ద బ్రెడ్. కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక పర్టిక్యులర్ సందర్భము, పర్టిక్యులర్ బ్రెడ్ గురించి మాట్లాడుతుంది అని అక్కడ చెప్పకనే చెప్తా ఉంది. ఏంటి ద బ్రెడ్? ద బ్రెడ్, వాట్ వాజ్ ద బ్రెడ్? దట్ బ్రెడ్ ఆఫ్ లైఫ్. కూర్చుండి ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని, ఇది మీ కొరకు విరవబడిన నా శరీరము అని చెప్పాడు చూసారా, ద బ్రెడ్. ఆ ప్రాక్టీస్ గురించి ఇక్కడ రాయబడింది. కాబట్టి ఆది సంఘము ప్రభురాత్రి సంస్కారంలో ఎడతెగక ఉన్నారు అనేటటువంటిది ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. ఇంతవరకు మీరు ఎస్టాబ్లిష్ చేసుకోండి. ఇప్పుడు మనము అసలు ప్రభురాత్రి సంస్కారం, ద లార్డ్స్ సప్పర్ అనేటటువంటిది ఏంటి, ఓకే, దాని ఫ్రీక్వెన్సీ ఏంటి, దాని టైం ఏంటి, తర్వాత దాని అపోహలు, తర్వాత దాని పట్ల దాని విధానంలో వచ్చినటువంటి దురాచారాలు ఏంటి, అవి మనం 1 by 1 నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ద వెరీ ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ ద లార్డ్స్ సప్పర్? ప్రభురాత్రి భోజనం లేదా ప్రభురాత్రి సంస్కారం అంటే ఏంటి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో దాదాపు ఈ ప్రశ్నకి పూర్తి జవాబు సవివరంగా ఇచ్చేశారు. చూద్దాం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలోనికి రండి. 23, 24, 25 వచనాలు నేను చదువుతున్నాను. నేను మీకు అప్పగించిన దానిని, అపోస్తలుడైన పౌలు
కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. నేను మీకు ఒక అభ్యాసాన్ని అప్పగించాను. ఓకే, ఈ అభ్యాసం నేను ఎక్కడి నుంచి నేర్చుకున్నాను? నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని. ఎప్పుడు జరిగింది ఇది? ప్రభు మొట్టమొదట చేసింది ఎప్పుడు? ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి. దట్ వాజ్ ద లాస్ట్ మీల్ హీ ఎవర్ హ్యాడ్ విత్ హిస్ డిసైపుల్స్. ఓకే, ఆయన శిష్యులతో ఆయన చేసినటువంటి ఆఖరి భోజనం. మేబీ దట్ వాజ్ అ కామన్ డైనింగ్ టేబుల్. అయితే సాధారణమైనటువంటి ఆ భోజనపు బల్లలోనే ఆయన ఒక రొట్టెను ఎత్తుకొని ఒక సిగ్నిఫికెంట్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతూ దీన్ని రెగ్యులర్గా మీరు చెయ్యండి అని వారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడానికి ఆ కామన్ డిన్నర్ టైంలోనే ఆయన అవకాశం తీసుకొని ఉండొచ్చు. అదేం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఏం కాదు. వారందరూ కలిసి భోజనం చేసే అలవాటు ఉంది. వారు ఆ రాత్రి భోజనం చేస్తున్నప్పుడు ఈయన ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి అభ్యాసాన్ని వాళ్ళకి నేర్పిస్తున్నాడు. ఏమంటున్నాడు చూద్దాం. 23వ వచనం. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇప్పుడు ఆయన కొండ మీద ప్రసంగం చేసిన తర్వాత ఆయన 5,000 మందికి భోజనం పెట్టినప్పుడు కూడా ఆయన 5 రొట్టెలు ఆయన ఆ 5 రొట్టెల్లో ఒక రొట్టెనే ఎత్తుకున్నాడు. ఆయన ఆ ఒక రొట్టెని ఎత్తుకొని దాన్ని విరిచి ఆయన పంచిపెట్టాడు. అది ఇది ఒకటి కాదు. ఇక్కడ ఒక విషయాన్ని నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏంటి ఆ విషయం చూద్దాం. ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే, అంటే ఎలాగైతే ఒక రొట్టెను ఎత్తుకొని దాన్ని వారి ముందు విరిచి ఇది మీ కొరకైన నా శరీరము అని చెప్పాడో అదే ఫార్మాట్ ఫాలో అవుతూ ఏమంటున్నాడు? భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలననైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడం చెప్పాను. మీరు ఈ రొట్టెను దిస్ బ్రెడ్, ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది, అంటే ఏంటి? అక్కడ వాళ్ళ భోజనపు బల్ల మీద ఉన్నటువంటి రొట్టె లిటరల్గా వాళ్ళ భోజన బల్ల మీద ఉన్నటువంటి పాత్ర కాదు. ఈరోజు నేను మీకు ఒక అభ్యాసాన్ని నేర్పిస్తున్నానే, ఈ రకమైనటువంటి రొట్టెను విరవడము, ఈ రకమైనటువంటి ద్రాక్షారసమును తాగడము, ఈ ప్రాక్టీస్ ఏదైతే ఉందో మీరు ఇది ఏమంటారు? ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది తాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగవలెను. ఇక్కడ ఆ రొట్టె ఆ పాత్ర అనడము, ఇందాక నేను చెప్పాను కదా, లిటరల్గా అదే రొట్టె, లిటరల్గా అదే పాత్ర అని కాదు. ఈ అభ్యాసం, ఈ ప్రాక్టీస్, ఈ ఆచారం పాటించేవాడు ఏం జ్ఞాపకం చేసుకోవాలి, ఏమి నేర్చుకోవాలి, ఏమి అనుసరించాలి, ఈ విషయం చెప్తున్నాడు. ఇదే విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం. ముఖ్యంగా ప్రధానంగా అక్కడ 2 ఎలిమెంట్స్ కనబడుతూ ఉన్నాయి, 2 పదార్థాలు కనబడుతున్నాయి. ఒకటి రొట్టె, రెండవది ద్రాక్షారసము. ఒకటి రొట్టె, రెండవది పాత్ర అన్నాడు, పాత్రలో ద్రాక్షరసం ఉంది. కాబట్టి మనం ద్రాక్షరసాన్ని పదార్థంగా తీసుకున్నాం. రొట్టె, ద్రాక్షరసం, అలాగే శరీరము, రక్తము, 2 సారూప్యతలు కనబడుతున్నాయి ఇక్కడ. రొట్టె, ద్రాక్షరసం అనేటటువంటి 2 ఎలిమెంట్స్ కనబడుతూ ఉన్నాయి. అండ్ శరీరము, రక్తము అని ఇంకో 2 పదార్థాలు కనబడుతున్నాయి. ఇవి ఎందుకు చెయ్యాలి? అసలు లార్డ్స్ సప్పర్, ప్రభురాత్రి భోజనం అంటే ఏంటి? సింపుల్గా నేను మీకు చెప్తాను, స్ట్రైట్గా మీరు రాసుకోండి. ఇట్స్ అ మెమోరియల్. ఏంటండి మెమోరియల్ అంటే? అందరికీ తెలుసు కదా, జ్ఞాపకార్థము, అంతే. జ్ఞాపకార్థం. వాట్ ఈజ్ లార్డ్స్ సప్పర్? ఇట్ వోంట్ do any miracles. It is not
a mysterious or magical. There is nothing mysterious and magical about it. That's it. కాబట్టి దానికి ఏదేదో వాక్యాతీతమైనటువంటి ఎక్స్ట్రా బిబ్లికల్ సిగ్నిఫికెన్స్ ఆర్ ఐ మస్ట్ సే శాంక్టిటీ, పవిత్రత ఆపాదించేసి అది ప్రభు రొట్టె, అది ప్రభు ద్రాక్షరసం, అనగా అది ప్రభు శరీరం, అది ప్రభు రక్తం, దాంట్లో ఏదో ఉంది, సంథింగ్ మిస్టీరియస్, సంథింగ్ మిరాక్యులస్, సంథింగ్ మ్యాజికల్, అది తీసుకోగానే నాకు ఏదో అయిపోయింది, ఇలాంటిదంతా కూడా దిస్ ఇస్ ఆల్ ఎక్స్ట్రా బిబ్లికల్. వాక్య వ్యతిరేకం, వాక్యానుసారం కాదు, వాక్యాతీతమైనటువంటిది. కేవలం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, వాట్ ఈస్ ద లార్డ్ సప్పర్? ఇట్ ఈస్ మెమోరియల్. మెమోరియల్ ఆఫ్ వాట్? మెమోరియల్ ఆఫ్ వాట్? ఆయనను జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటి? ఆయన విరువబడిన శరీరము, ఆయన చిందించిన రక్తము, దీన్ని జ్ఞాపకం చేసుకోవడం. నంబర్ 1, ఇది జ్ఞాపకార్థం. ఏం జ్ఞాపకార్థం అండి ఇది? ఆయనను జ్ఞాపకం చేసుకోవడం. ఆయనను అంటే ఆయన విరిచిన శరీరము, ఆయన చిందించిన రక్తము. వీటిని ఎప్పటి వరకు జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన వచ్చు పర్యంతము. యు అండర్స్టాండ్? సో సింప్లీ దిస్ ఈస్ లార్డ్ సప్పర్. The emblems, the 2 emblems are just used as the elements of remembrance. That's all. అంతే, అంత మించి ఇంకక్కడ ఏమీ మిస్టరీ లేదు, ఏ మ్యాజిక్లు జరగవు. అనవసరంగా లాజిక్లు వెతకండి. ఓకే, ఇంకా మనం కనుక ముందుకు వెళితే కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేసి మన సెకండ్ పాయింట్లోకి వెళదాం. ఏంటి జ్ఞాపకం చేసుకొని అంటే 27వ వచనంలోకి రండి. 26వ వచనం ఆఖరి భాగం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని తాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అంటే మరణము అనంటే కేవలం మరణమేనా అని అనకండి. మరణము అనంటే ఇక అక్కడి నుంచి జరిగినటువంటి సిగ్నిఫికెంట్ థింగ్స్ అనమాట. మరణము, పునరుద్ధానము, ఆరోహణము, ఆయన యొక్క ఆగమనము, అన్నిటినీ కూడా మీరు ప్రచురము అంటే ప్రొక్లెయిమ్, ప్రాపగాండా చేసే వ్యక్తులుగా మీరు ఉంటారు. అంటే మీరు మర్చిపోకుండా ఆయన నెరవేర్చిన పుణ్యకార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయన వచ్చే వరకు దాన్ని ప్రచురము చేస్తారు. మంచిది, ఇంకొంచెం ముందుకు వెళదాం. వాట్ ఐఎమ్ సపోజ్ టు రిమెంబర్? నేను ఏం జ్ఞాపకం చేసుకోవాలి చూద్దాం, దాని గురించి చూద్దాం. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఇక్కడ స్ట్రైట్గా చెప్పేశాడు, హిజ్ డెత్, ఆయన మరణమును జ్ఞాపకం. ఆయనను అంటే అక్కడ ఇంకొంచెం వివరంగా ఆయన మరణమును అనడం. ఆయన మరణమును అనగా ఇంకొంచెము డిస్క్రిప్టివ్గా ఏం చెప్తున్నా అంటే ఆయన శరీరమును, ఆయన రక్తమును జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అంటే హిజ్ సాక్రిఫైస్, ద ప్రైస్ దట్ వాస్ పెయిడ్, ఆయన యొక్క బలియాగము, ఆ బలియాగం వల్ల చెల్లింపబడినటువంటి వెల, దీన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఒకసారి నా స్నేహితుడు ఒక బైబిల్ బోధకుడే, ఆయన ఈ రీతిగా చెప్పాడు, సిలువను జ్ఞాపకం చేసుకోవడానికి 1 2 3 4 5 6 7 అని చెప్పేసి జ్ఞాపకం చేసుకోవాలంట. 1 2 3 4 5 6 7 అని అంటే 1 Lord, ఓకే, 2 thieves, 3 crosses on Calvary Hill, 4 parts of his garment, 5 wounds he suffered, 6 hours of darkness, 7 sayings on the cross of our Lord. ఈ 7 సిలువను గూర్చినటువంటి సందేశం వచ్చేసింది అని చెప్పాడు. ఓకే, మంచిది, ఇది జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్పాను. ఏమంటాడు? బ్రెడ్ను తీసుకున్నప్పుడల్లా బాడీని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఆ శరీరము ఏమైంది? కొరడాలతో కొట్టబడింది, ఆ ముళ్ళ కొరడాలతో దాన్ని అది చీల్చబడింది. ఇంకా వాక్యం అంటుంది,
హీ వాజ్ వూండెడ్ కాదు, బ్రూయిజ్డ్ అంట. యూనో, దెబ్బ ఉంటుంది, గాయం ఉంటుంది, పుండు ఉంటుంది. పుండు మించిపోయి గ్యాంగ్రీన్ కూడా అయిపోతుంది. ఆయన పుండు పడిపోయాడంట శరీరం, అంటే సెప్టిక్ అయిపోయింది. కొరడాల చేత ఆయన వీపు దున్నబడింది అని రాయబడింది. సో ఇటువంటి శరీరం, ఈ రొట్టెను మనం తీసుకున్నప్పుడు మనకి ఏం జ్ఞాపకం రావాలి అని అంటే, ఆ దున్నబడినటువంటి ఆయన యొక్క శరీరం మన జ్ఞాపకం రావాలి. ఎప్పుడైతే దీన్ని మనం జ్ఞాపకం చేసుకుంటామో, వీ ప్రొక్లెయిమ్ లార్డ్స్ డెత్ టిల్ హీ కమ్స్. సహోదరుడా, నీ కొరకు ఆయన శరీరం ఇదిగో ఇలా నాట్ జస్ట్ ఆన్ గుడ్ ఫ్రైడే, నాట్ జస్ట్ ఆన్ దట్ హోలీ వీక్, నాట్ జస్ట్ ఇన్ ద లెంట్ పీరియడ్. నో 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 మనము జీవిస్తున్న ప్రతిరోజు కూడా ఆయన దున్నబడిన శరీరం గురించి మన జ్ఞాపకం ఉన్నట్లయితే మనం ప్రచురిస్తాం. తర్వాత వైన్ అనేటటువంటిది ఆయన చిందించినటువంటి రక్తానికి సాదృశ్యం. యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనం నుంచి నేను ఈ మాట చదవనియండి. సైనికులలో ఒకడు ఈటెను ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు, అతని సాక్ష్యము సత్యమే, మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగును. చూచిన వాడు సాక్ష్యం ఇస్తున్నాడని యోహాను సువార్త రాసినటువంటి శిష్యుడు మాట్లాడు. నేను కళ్ళారా చూచాను, నేను కేవలం ఆయన తల నుండి, ఆయన శరీరం నుండి, ఆయన చేతుల నుండి, ఆయన పాదాల నుండి రక్తం కారడం మాత్రమే కాదు, ఆయన గుండెల్లో నుంచి కూడా రక్తం కారింది. చిందింపబడిన రక్తము అన్నప్పుడు ఇదిగో మనం ఇవన్నీ కూడా ఇమాజిన్ చేసుకోవాలి. ఎందుకు ఈ రక్తం ఇంత ప్రశస్తమైంది అని కనుక మనం చూస్తే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనాన్ని చూడండి ఒకసారి. 26వ అధ్యాయం 28వ వచనం మత్తయి సువార్త. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము. ఎందుకు ఈ రక్తము అంత ప్రాముఖ్యమైనది అని అంటే, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం ఇది. ఇదే మాట ఎఫెసీలకు అపోస్తలుడైన పౌలు పత్రిక రాస్తూ 1వ అధ్యాయం 7వ వచనం అంటున్నాడు, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలుగుచున్నది. ఈ రక్తం వలన విమోచన, పాప క్షమాపణ కలుగుతుంది గనక దిస్ బ్లడ్ ఈస్ సో ప్రెషియస్. దిస్ బ్లడ్ ఈస్ సో ప్రెషియస్. ఫస్ట్ థింగ్ మనం ఏం నేర్చుకున్నామంటే, ఇట్స్ అ మెమోరియల్. అదొక జ్ఞాపకార్థం. ఏంటయ్యా జ్ఞాపకం చేసుకోవాలి? ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఏంటి? ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఏంటి? ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ శరీరం మన కొరకు విరవబడింది, ఆ రక్తం మన విమోచన కొరకు చిందింపబడింది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనాన్ని చూద్దాం. ఇట్స్ అ ప్రొక్లమేషన్. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని తాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఇట్స్ అ ప్రొక్లమేషన్. ఎందుకు ప్రభువు వల్ల చాలా ప్రాముఖ్యమైనది, లేదా ఆయన మరణాన్ని ఎందుకు మనము ప్రచురించాలి, ఆయన మరణాన్ని ప్రచురించడం అనేది ఎందుకు ప్రాముఖ్యమైనది అని అంటే, ఆయన యొక్క శిలువ మరణంలో మనకు విమోచన ఉంది, మన నిత్య జీవానికి నిరీక్షణ ఉంది. కాబట్టి మనం ప్రచురము చేయడము చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. వీఆర్ లెర్నింగ్ వాట్ ఈస్ లార్డ్స్ సప్పర్. నెంబర్ 1, ఇట్ ఈస్ అ మెమోరియల్. నెంబర్ 2, ఇట్ ఈస్ ప్రొక్లమేషన్. అండ్ నెంబర్ 3, ఇట్స్ అ కమ్యూనియన్. అది సహవాసము. కమ్యూనియన్ అంటే ఏంటి అని అంటే సహవాసం. ఇందాక మత్తయి సువార్త 26వ అధ్యాయంలో చదివాం కదా, 28వ వచనం. ఇప్పుడు 29వ వచనం చదువుతాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 29వ వచనం. ఇట్స్ అ కమ్యూనియన్. First thing I told you, it's a memorial. Second thing, it is a proclamation. And third thing, it is a communion. 26వ అధ్యాయం 29వ వచనం. నా తండ్రి రాజ్యము మీతో కూడా నేను, నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ద్రాక్షరసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దానిని త్రాగనని మీతో చెప్పుచున్నాను. అంతటా వారు కీర్తన పాడి ఒలివల కొండకు వెళ్ళిరి. యు అండర్స్టాండ్? సో ఇక్కడ
దేని గురించి మాట్లాడుతున్నా అంటే ఇట్స్ అ కమ్యూనియన్. ఇప్పుడు ఈ విషయం మరికొంత మనకు అర్థం కావాలి అని అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలోనికి రండి. 10వ అధ్యాయం 16వ వచనం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాం. రొట్టె ఒకటే గనక అనేకులమైనము ఒక్క శరీరమై ఉన్నాం. శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. ఇంకా కంటిన్యూ చేస్తాను. ఏదేమైనా పాలు పుచ్చుకొనుచున్నాము. వీఆర్ కమింగ్ ఇన్ టు అ కమ్యూనియన్. ఇక్కడ ఒక విషయాన్ని అందరం చాలా జాగ్రత్తగా గమనించాలి. వారు ఆది సంఘములో వారు ఎడతెగక అనుసరించిన వాటి మొట్టమొదటి అపోస్తలుల బోధ అది ఎక్కడికి తీసుకొని వెళ్ళింది? సహవాసంలోకి తీసుకెళ్ళింది. ఇప్పుడు రొట్టె విరుచుట మూడో విషయం కదా, ఇది కూడా పరిశుద్ధ సహవాసమే. ఇందాకదే రెండవదేమో పరిశుద్ధుల సహవాసము, ఇప్పుడు మూడవదేమో పరిశుద్ధ సహవాసం. అంటే ప్రభువుతో కూడా మనమందరం కలిసి రొట్టె పుచ్చుకున్నప్పుడు ఆ ఒక్క రొట్టెలోనికే అనగా ఒక్క శరీరంలోనికే, ద్రాక్షరసం పుచ్చుకొనుట అనేది ఆ ఒక్క రక్తంలోనికే, అంటే ఆయన యొక్క రక్తంలోకి, ఆయన యొక్క శరీరంలోనికి మనమందరము కూడా భాగస్వాములయ్యి, మనమందరము కూడా కమ్యూన్. ఇందాక నేను స్టార్టింగ్లో మాట్లాడిన క్రిస్టియన్ లైఫ్ ఇస్ అ కమ్యూనిటీ లైఫ్. Whenever you are practicing this Lord's Supper, it is reminding you are coming into a holy communion. అందుకే దీన్ని హోలీ కమ్యూనియన్ అని మాట్లాడతాం. అంటే పరిశుద్ధులముగా తీర్చబడి పరిశుద్ధులముగా ఉండటకు పిలువబడిన మనము, అనగా ఏమన్నాడు? సంఘము అనగా పరిశుద్ధులుగా తీర్చబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన మనము. ఆ పరిశుద్ధుడైనటువంటి ఆయన శరీరములో పాలు పుచ్చుకోవడానికి కలిసి వచ్చినటువంటి మనము ఇప్పుడు ప్రభు రాత్రి సంస్కారాన్ని మనం పాటిస్తూ ఉండగా మనమందరము కూడా హోలీ కమ్యూనియన్లోనికి వస్తున్నాం. So what is the Lord's Supper? Number 1, it's a memorial of Him, memorial of His death, anaga memorial of His body and memorial of His blood. And number 2, it's a proclamation, ప్రచురము చేసేవారమాడు. అండ్ నెంబర్ 3, ఇట్స్ అ హోలీ కమ్యూనియన్. కమ్యూనియన్ అంటే పోయిన వారం మనం నేర్చుకున్నాం, కొయినోనియా అనేటటువంటి ఒక పదాన్ని మనము పోయిన వారం అంటే అ జాయింట్ షేరింగ్, అ జాయింట్ పార్టిసిపేషన్. అంటే ఇక మీదట మనమందరము ఆయన శరీరములో ఒక్క శరీరములో మనము వేరు వేరు అవయవములుగా ఉంటూ ఒకరి కొరకు ఒకరు మనం పనిచేసుకుంటూ ఒక శరీర అభివృద్ధి కొరకు మనం ముందుకు వెళ్తాము. దిస్ ఈజ్ హోలీ కమ్యూనియన్. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం అందరం కలిసి ఈ బల్ల ఆరాధన చేస్తున్నప్పుడు మనం ఏం డిక్లేర్ చేస్తున్నామంటే మేమంతా ఒకే శరీరంలోనిది, ఒకే రక్తంలోనిది, ఒకే శరీరము తిని ఒకే రక్తంలో పాలు పంపులు పొందుతున్నాం కాబట్టి ఆ ఒక్క శరీరమైనటువంటి క్రీస్తులో మేమంతా ఒక్కటే అని చెప్తున్నాం. అందుకే చాలా సంఘాల్లో కప్స్ ఇవ్వకుండా ఒకే గ్లాసులో అందరు ఎంగిలిబడి మరీ తాగుతారు. సరే, అంతటి ఏమంటారు, అంత సింబాలిక్ ప్రాక్టీస్ మనం ఏం చెయ్యక్కర్లేదు. ఎందుకంటే ఒకడు పళ్ళు తోముకొని వస్తాడు, ఒకడు తోముకొని రాడు, ఈ రకరకాలు ఉంటాయి. కానీ కాబట్టి ఇదంతా కొంత హైజీన్ పాటించడం కోసం అదంతా. అయితే ఏం చేస్తారు, అలాంటి దాంట్లో కూడా వీళ్ళు తాగి తుడిచి పక్కోడికి ఇస్తాడు. అసలు అక్కడ తుడిచిన తర్వాత ఇంకా నువ్వు ఒక్క పాత్రలోనిది అనేటటువంటి అర్థమే లేదు. నువ్వు ఒకడొకడు ఎంగిలి పడమని అర్థం అక్కడ. అర్థం. కాకపోతే ఇక్కడ ఒక పాత్రలోనిది అన్నాడు కదా, ఒక రొట్టెలోని కాబట్టి ఆ ఒక్క రొట్టెలో నుంచి అందరు తిని ఒక్క గ్లాస్లోనే అందరు తాగి మరి ఇంత లిటరల్గా ఏం అవసరం లేదు. అక్కడ ఒక శరీరం అంటే ప్రభు శరీరం, ఒక రక్తం అంటే ప్రభు రక్తం. ఈ సంస్కారాన్ని మనం పాటిస్తున్నప్పుడు మనమందరము ప్రభు శరీరములో మనము కమ్యూన్ అయ్యాము, హోలీ కమ్యూనియన్లోనికి మనం వచ్చాము, పరిశుద్ధ సహవాసంలోనికి మనం చేర్చబడ్డాం. పరిశుద్ధునితో పరిశుద్ధ సహవాసం. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే పరిశుద్ధునితో పరిశుద్ధుల యొక్క పరిశుద్ధ సహవాసము. లూకాసు వార్త 24వ అధ్యాయం 25వ వచనం, అలాగే అపోస్తుల కార్యములు ఇందాక 2వ అధ్యాయం 46వ వచనం చదివాం కదా. ఇక్కడ రొట్టె విరుచుట అనేటటువంటిది ఇట్ ఈస్ రైటింగ్ అబౌట్ కామన్ మీల్, అంటే రోజు వాళ్ళు భోజనం చేసే భోజనం.
ఓకే. అండ్ అపోస్తుల కార్యములు 2:42 తర్వాత అపోస్తుల కార్యములు 27వ వచనం, 20వ అధ్యాయం 7వ వచనం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం, 21వ వచనం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం, ఇవన్నీ కూడా లార్డ్ సప్పర్, ప్రభురాత్రి భోజనములో రొట్టె విరుచుట గురించి రాయబడినటువంటి సందర్భాలు. మంచిది, మనం ముందుకు వెళదాం. ఈరోజు మనము 3 సబ్ హెడ్డింగ్స్ కింద మనం నేర్చుకుందామని చెప్పాం. మొట్టమొదటి సబ్ హెడ్డింగ్ ఏంటంటే వాట్ ఈజ్ లార్డ్ సప్పర్, అండ్ రెండవది టైమ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లార్డ్ సప్పర్. అంటే ఏ టైంలో తీసుకోవాలి, అంటే ఏ రోజు, ఏ నెల, ఏ దినము, ఏ సంవత్సరం, ఏ మాసం, ఇది ఒకటి. తర్వాత ఎంత డ్యూరేషన్లో, అంటే ఫ్రీక్వెన్సీ, టైమ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద లార్డ్ సప్పర్. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 19వ వచనం. పౌలు 18 నుంచి కూడా చదువుతున్నాం, బికాస్ పారాగ్రాఫ్ ఈస్ బిగినింగ్ దేర్. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కేంక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరాను. ప్రిసిల్లా, అకుల అనువారు అతనితో కూడా వెళ్ళిరి. వారు ఎఫెసుకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచూ ఉండెను. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, ఇక్కడ ఇందాక మన 2 సందర్భాల్లో మనం ఏం చూసామనంటే వాళ్ళు రెగ్యులర్గా గ్యాదర్ అవుతున్నారు. ఎవ్రీ టైమ్, అంటే వాళ్ళు ప్రతిసారి కూడా వాళ్ళు గ్యాదర్ అవుతున్నారు. గ్యాదర్ అయిన ప్రతిసారి కూడా వాళ్ళు రొట్టె విరుస్తున్నారు. ఇది ఒక సందర్భం. అయితే ఇక్కడ 20వ అధ్యాయం 7వ వచనంలో కనుక మనం చూస్తే, 20వ అధ్యాయం 7వ వచనం చూస్తే ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అని ఉంది. ఏంటండి ఫస్ట్ డే ఆఫ్ ద వీక్? ఇంగ్లీష్లో, తెలుగులో స్పష్టంగా స్ట్రైట్గా ఆదివారము మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో అంటే బహుశా ఇది ఆదివారం సాయంకాలం. దీన్ని పట్టుకొని సండే సర్వీస్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ కమ్యూనియన్ సర్వీస్ చేయాలి అని సిద్ధాంతాలు సృష్టించిన సంఘాలు ఉన్నాయి. అట్లాంటి సిద్ధాంతాల్లోకి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఏమంటున్నాడు? సండే విచ్ ఈజ్ రిజరక్షన్ డే, అండ్ ఆది సంఘము ఆరంభమైన రోజు కూడా సండే, అండ్ ఆది సంఘము ఆచరించిన రోజు కూడా సండే. ఏ రకంగా చూసినా ఆదివారము పునరుద్ధాన రోజు, సంఘం ఆరంభమైన రోజు, ఆది సంఘము ఆచరించిన రోజు, ఏదైనా ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అంటే ఆదివారం అని బైబిల్లో ఉంది. కాబట్టి ప్రతి ఆదివారం మనము కూడుకున్నప్పుడు ప్రభురాత్రి సంస్కారాన్ని పాటించవచ్చు, తప్పులేదు. లేదా ఎవ్రీ టైమ్ వీ గ్యాదర్ యాజ్ అ ఫెలోషిప్, అక్కడ కూడా పాటించవచ్చు, తప్పేం లేదు. సరే, ఎంత ఫ్రీక్వెన్సీలో మనము పాటించాలి అని అంటే వీక్లీయా, అండ్ సంవత్సరానికి ఒకసారా, నెలకు ఒకసారా అని అంటే దానికి కూడా ఎక్కడ పరిమితులు మనకు కనబడవు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 20వ వచనాన్ని చూద్దాం. 20వ వచనం తర్వాత 33వ వచనాన్ని కూడా చదువుదాం. 20వ వచనం, మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనం చేయుట సాధ్యము కాదు. ఎలయనగా మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకరికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయుచున్నాడు. సో ఇక్కడ ఏం చేస్తున్నారు? మీరందరూ కూడి వచ్చిన ప్రతిసారి, ఓకే, ఎవ్రీ టైం. 33వ వచనంలోకి వెళ్దాం. 33వ వచనం, కాబట్టి నా సహోదరుడా, భోజనం చేయటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరిని కూడా కనిపెట్టుకొని ఉండండి. ఇప్పుడు 16వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. ఇదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గలతీ సంఘములకు నియమించిన ప్రకారము మీరును పోగు చేయండి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడు తాను వర్ధిన. సో ఇక్కడ నేను ఒక విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయాలని కోరుతున్నాను.
ఆది సంఘము ప్రతి ఆదివారము గ్యాదర్ అయినప్పుడు వాళ్ళు ప్రభురాత్రి భోజనాన్ని ఆచరించడం, కానుకలు పట్టడం, ఒకరినొకరు పరామర్శించుకోవడం అనేది ప్రాక్టీస్గా జరుగుతూ ఉంది. సో సింపుల్గా అండ్ స్ట్రైట్గా మనం ఏం నేర్చుకోవచ్చు అని అంటే, టైమ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ హోలీ కమ్యూనియన్ ఏంటి అని అంటే ఇదే పద్ధత అండి, ఇదే పాటించాలా అనక్కర్లేదు. మనమందరము కూడి వచ్చిన ప్రతిసారి అంటే ప్రభువుని ఎంత ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటే అంత మంచిది కదా. ప్రభువుని ఎంత ఎక్కువగా ప్రచురించాలని ఒకరినొకరు ప్రోత్సహించుకుంటే అంత మంచిది కదా. ప్రభువుతో పరిశుద్ధుల యొక్క పరిశుద్ధ సహవాసం ఎంత ఎక్కువసార్లు జరిగితే అంత మంచిది కదా. తప్పేం లేదు. కాకపోతే ఒక పద్ధతి ఏమైనా ఉందా అని అంటే, ఆది సంఘంలో ఈ పద్ధతి ఆచరించారు. ఏంటి ఆ పద్ధతి? ఆదివారం. అండ్ ఎందుకు ఆదివారం? ఆ ఆదివారమే ప్రభు పునరుద్ధానుడయ్యాడు. ఆ ఆదివారమే సంఘం ప్రారంభమైంది. ఆ ఆదివారమే ఆది సంఘము పాటించింది. కాబట్టి ఆదివారం మనందరం కలిసి కూడి వచ్చి మనం చేయడంలో తప్పేమీ లేదు, అంతే. ఇప్పుడు మేజర్ టాపిక్లోకి వస్తున్నాం. ఫస్ట్ థింగ్, వాట్ ఈజ్ లార్డ్ సప్పర్ అని చూసాం. టైమ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లార్డ్ సప్పర్ చూసాం. ఇప్పుడు మూడవది, అబ్యూజెస్ అండ్ మిస్కాన్సెప్షన్ అబౌట్ ద లార్డ్ సప్పర్. ప్రభురాత్రి భోజనం గురించినటువంటి దురాచారాలు, తర్వాత అపోహలు ఏముంటాయి ఏంటి అని అంటే, వీటిలో మొట్టమొదటి మనం తీసుకోవాల్సింది ఏంటి అని అంటే, చాలా సంఘాల్లో ఇట్లాంటి అభ్యాసం ఉంది. ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రొట్టె మరియు ద్రాక్షరసము లిటరల్గా శరీరముగాను రక్తంగాను మారిపోతాయి మనం ప్రార్థన చేసిన తర్వాత అని బోధించేవాళ్ళు ఉన్నారు. ఇది ముమ్మాటికి శుద్ధ తప్పు. ఒక సంఘం ఉంది కూకట్పల్లిలో, అగాపే ఫుల్ గాస్పల్ చర్చ్ అని. ఇక ఆయన ఎవరు, ఇవన్నీ వివరాలు నన్ను అడగండి, ఆ చర్చ్ ఒకటి చూసుకోండి మీరు. వాళ్ళు సండే సర్వీస్ అయిపోయిన తర్వాత ఈ ఎలిమెంట్స్ని అంటే ఈ రొట్టెను ద్రాక్షరసాన్ని అయ్యగారు అమ్మగారు కలిసి తెల్ల బట్టలు వేసుకొని చెప్పులు వదిలేసి మనుషులు తొక్కని స్థలంలో పాతేసి వస్తారు. అసలు మనుషులు తొక్కని స్థలం ఎక్కడన్నా ఉంటుందండి? ఎందుకయ్యా అంటే, ఇప్పటి వరకైతే ఇది కేవలం రొట్టె ద్రాక్షరసం, కానీ మనం దాన్ని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి మనము పంచి ఇచ్చిన తర్వాత ఇదంతా ఏమైందో తెలుసా? ఆయన శరీరంగా మారిపోయింది, ఆయన రక్తంగా మారిపోయింది. ఏమండి, కొండ మీద ప్రసంగం అయిపోయిన వాళ్ళకి భోజనం వడ్డించిన తర్వాత ఆ రొట్టె ముక్కలన్నీ, ఆ చేప ముక్కలన్నీ మీరు వేస్ట్ చేయకుండా ఏరండి అన్నాడు కదా. ఎందుకు ఏరమన్నాడు? మిగిలిన ముక్కలు ఎందుకు ఏరమన్నాడు? వేస్ట్ చేయొద్దని, అంతే. ఇక్కడ లిటరల్గా ఈ ఎలిమెంట్స్ ఏమి శరీరంగా కానీ రక్తంగా కానీ మారవు. ఓకే, ఇది దురాచారం, ఇది అపోహ, తప్పుడు బోధ. దాన్ని మీరు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఏమంటారు, ఇలా గనక మారితే దీన్ని ఏమనాలంటే ట్రాన్స్సబ్స్టాన్షియేషన్. ఒకవేళ నిజముగా అది మాంసం శరీరముగాను రక్తంగాను మారితే, నీవు నేను గనక తీసుకుంటే దిస్ ఈజ్ కాల్డ్ కెనబాలిజం కదా. అంటే నరమాంస భక్షకుడు అంటారు చూసారా తెలుగులో, అది అనమాట. మనం నరమాంస భక్షకులు కాదు కదా. ఒకరినొకరు కలుసుకోవడం, శరీరం తినడం, మొక్కలు చేసుకొని, ఇది మన అభ్యాసమా? కాదు కదా. అలా ఉండొచ్చా? ఉండకూడదు కదా. సో దే డోంట్ బికమ్ లిటరల్లీ బాడీ అండ్ ద బ్లడ్. రెండవది ఏంటి అని అంటే, పార్టేకింగ్ ఆఫ్ దిస్ హోలీ కమ్యూనియన్ ఈజ్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్ అని నమ్మేవాళ్ళు ఉన్నారు. పాపక్షమాపణ. ఇలా పాపక్షమాపణ రాదు. పాపక్షమాపణ ఎలా వస్తుంది? ప్రభువైన యేసుక్రీస్తు నందలి విశ్వాసము, అనగా ఆయన విరోబడిన శరీరము, చిందింపబడిన రక్తము వలన, రక్తము నందలి విశ్వాసం. ఎందుకు ఆ రక్తము? ఇందాక చెప్పిన రక్తం యొక్క ప్రాముఖ్యత, అది మన పాప విమోచన కొరకు, అది మన క్షమాపణ కొరకు చిందింపబడింది. కాబట్టి దాని యందు విశ్వాసం ఉంచితే చాలు, అంతేగాని దాన్ని తాగకర్లా. దాన్ని తాగితే పాపాలు పోతాయి అనేది తప్పు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు మీరు చదువుకోండి. మన పాపములు మనం ఒప్పుకోవాలి. మన పాపములు మనం ఒప్పుకొని
ఆయన మన కొరకు సిలువలో ఆ పాపముల యొక్క క్షమాపణ కొరకు, పాపముల నుండి మనకు విమోచన కలగడానికి రక్తాన్ని చిందించాడని నమ్మాలి. అంతే, దానివలన పాప క్షమాపణ కలుగుతుంది. ఫస్ట్ థింగ్ వాట్, సెకండ్ థింగ్ వెన్, థర్డ్ థింగ్ హౌ. వాట్, ఇట్స్ అ మెమోరియల్. వాట్, ఇట్స్ అ ప్రొక్లమేషన్. వాట్, ఇట్స్ అ కమ్యూనియన్. వెన్, ఫస్ట్ డే ఆఫ్ ద వీక్. హౌ, థాట్ఫుల్లీ, వివేచనతో. ఆమేన్. సో ప్రభు రాకడ పర్యంతము ఆయనను ప్రచురించవలసినటువంటి మనమే ఆయన ప్రచురించగలం. ఎందుకంటే మనం ఆయన అనుభవిస్తున్నాం. మనము ఆయనను జ్ఞాపకం చేసుకుంటకు దీన్ని చేస్తూ మనం ముందుకు వెళ్దాం. ఆమేన్.